హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. టాలీవుడ్ సీనియర్ నటి హేమ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించింది. కరోనా సమయంలో తీవ్ర డిప్రెషన్కు గురయ్యాననే డ్రగ్స్ కేసు తర్వాత అది మరింత పెరిగిందని తెలిపింది. ఆ సమయంలో తనకు ఎవరినైనా చంపేయాలని లేదా చచ్చిపోవాలనిపించిందని షాకింగ్ కామెంట్స్ చేసింది. టాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లో అత్త అక్క పిన్ని భార్య చెల్లి వంటి పాత్రలో నటించి మెప్పించింది. చాలా కాలంగా ఇండస్ట్రీలో రాణిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే హేమ డ్రగ్స్ కేసులో ఇరుక్కుని వార్తల్లో నిలిచింది. బెంగళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్నా పట్టుబడ్డారనే వార్తలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఆమెను అరెస్ట్ చేసి కొన్ని రోజులపాటు జైలులో కూడా ఉంచారు. ఈ సమయంలో బెయిల్ మీద బయటకు వచ్చి ఈ కేసు విచారణలో భాగంగా తప్పులేదని తేలడంతో ఈ గండం నుంచి బయటపడింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ పలు వీడియోలు షేర్ చేస్తోంది. తన తప్పు లేకున్నా తనను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కరోనా సమయంలో డిప్రెషన్లోకి వెళ్లిపోయా. ఆ ప్రభావం నా మీద ఉండగానే గత ఏడాది నా తప్పు లేకున్నా నన్ను నిందించడంతో మరింత కృంగిపోయాను. డిప్రెషన్ ప్రభావం మరింత పెరిగింది. ఈ డిప్రెషన్ కారణంగా నాకు ఎవరినైనా చంపేయాలని లేదా నేనైనా చచ్చిపోవాలనే ఆలోచనలు వచ్చాయి. ఇలాంటి సమయంలో ఆలోచనల నుంచి నన్ను నేను సముదాయించుకున్నా. ఆవేశం కంటే ఓపిక ముఖ్యమని గ్రహించి మెల్లగా మామూలు స్థితికి చేరుకున్నాను. ప్రస్తుతమంతా బాగుంది అని చెప్పుకొచ్చింది. డిప్రెషన్ తీవ్రత పెరిగినప్పటికీ ఆవేశం కంటే ఓపిక ముఖ్యమని గ్రహించి తాను మామూలు స్థితికి చేరుకున్నానని హేమ తెలిపింది. తనలాంటివారు ధైర్యంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం అంతా బాగుందని ఆమె వెల్లడించింది.